నమస్కరిస్తూ భక్తులకి సాయం స్వామి వాక్యం. స్వామి భక్తుల నుంచి ఏం కోరుతూ ఉంటాడంటే ఆర్తి కోరుతూ ఉంటాడు. ఎవరి దగ్గర ఎక్కువ ఆర్తి ఉంటుందో స్వామి వారికి అనుగ్రహాలు దండిగా నిండుగా వేస్తూ ఉంటారని మనకు అనేక ఉదంతాలు తెలుస్తుంది. దాని స్వామి చెప్తున్నాడు, చాతకము కొలునే చంద్రకాంతి కొరకు తుమెదలు కాంక్షించు పువ్వుల చెత్త చేర, రోగి కాంక్షించు మందులు రుచికరముగాను, పతివాసులు కాంక్షించు భక్తజనుల ఆర్తి అని చెప్తున్నాడు స్వామి. ఎలాగైతే చాతక పక్షి చంద్రకాంతి కోసమే కాచుకొని ఉంటుంది, అలాగే తుమ్మెదలు పువ్వుల దగ్గర చేరాలని ఆకాంక్షిస్తూ ఉంటాయి. అలాగే మనం రోగం వచ్చినప్పుడు మందులు రుచికరంగా ఉండాలని అనుకుంటాం, చేతిగా ఉంటే సాధారణ వేసుకో, అందుకే అంత షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ కానీ మనకు పిల్స్ కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఎలాగైతే ప్రకృతిలో ఎలా ఉందో అలాగే స్వామి కూడా భక్తజనుల యొక్క ఆర్తిని కాంక్షిస్తాడు అని మనకు తెలుసు అనమాట. దీనికి ఒక ఉదంతము, మదనపల్లి వాసుడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి స్వామి కార్యంలో బీకామ్ చేశాడు. బీకామ్ చేసిన తర్వాత ఎంబీఏ చేయాలనుకున్నాడు. అక్కడే చేయాలనుకున్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశాడు, బాగానే రాశాడు, చక్కగా రీజనబుల్గా రాశాడు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ అన్నీ అయిపోయాయి. అయిపోతే ఇలా గ్యారంటీగా సీట్ వస్తున్నాడు అన్నాడు. అందుకని స్వామి ఒక రోజు అడిగాడు, ఎలా చదివావు, ఎలా రాశాడు, బాగా రాశాను స్వామి అన్నాడు. అంటే సరే అన్నాడు స్వామి. నెక్స్ట్ డే రిజల్ట్స్ చూస్తే వీడి పేరు లేదు, లిస్ట్లో వీడి పేరు లేదు. వీడు ఆశ్చర్యపోయాడు, ఏంటంటే నేను ఇంత బాగా రాశాను, చక్కగా రాశాను, గ్యారంటీ సీట్ అనుకుని రాలేదనుకున్నాడు. అనుకుని చాలా బాధపడుతున్నాడు. 2 రోజులు 3 రోజులు స్వామి కోసం కూర్చున్నాడు అనమాట. స్వామి వస్తే అడగాలి, స్వామి నాకు సీట్ రాలేదు, ఎందుకు రాలేదని. ఆ ఒక్కకే రాడు స్వామి, వీడు ఎక్కడ కూర్చుంటే అక్కడికి పోనేటోడు. ఆఖరికి వార్డెను తర్వాత సంజయ్ సార్ అనే వాళ్ళ లెక్చరర్, పోయి ఎందుకు లేట్ చేస్తావు, బెంగళూరు యూనివర్సిటీ కన్నా ఎంబీఏ అప్లై చేసుకో, మరి టైం అయిపోతే నీకు కష్టం అవుతుందంటే, లేదు సార్ నేను అప్లై చేయను, వస్తే నాకు ఎక్కడ కావాల్సింది లేకపోతే రాను అని నేను ఎక్కడికి పోని చెప్తే, మరి ఏం చేస్తామంటే నేను స్వామి ఎక్కడికి పోతే అక్కడ పోతాను అంతే, ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాను అని చెప్పాడు. చెప్తే వేస్ట్ చేసుకుంటామంటే అని చెప్తే, లేదు సార్ గ్యారంటీ ఇంతే అని అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసము ఆర్తితో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే వారం తర్వాత స్వామి వచ్చాడు.
స్వామి వచ్చి ఏమిరా ఏమైనా నేను రిజల్ట్ అన్నాడు. స్వామి నాకు రాలేదు స్వామి ఎంబీ రెసిపీ అంటే, మరి అంత కాన్ఫిడెంట్ చెప్తుంది కదా నువ్వు, నేను బాగా రాసిన నాకు సీట్ వస్తుందని. అంటే స్వామికి ఏం చెప్పాలి, స్వామి మీ దయా మీ అనుగ్రహం ఉంటే సీట్ వస్తుందని చెప్పాలి. కానీ వాడేం చెప్పాడు, బాగా రాశాను చక్కగా నాకు సీట్ వస్తుందని అన్నాడు. స్వామి ఓహో వీడికి తప్పురా అని చెప్పాడు. వీడి అప్లికేషన్ పక్కన పెట్టాడు, వీడికి చాలా అహంకారం ఎక్కువ ఉంది, వీడి అప్లికేషన్ మళ్ళా పెట్టండి పక్కన పెట్టి మళ్ళీ చూద్దామని చెప్పాడు. అప్పుడు స్వామి చెప్తూ, స్వామి ఏం లేదురా రిజిస్ట్రార్ లేడు ఊళ్ళో, వారం రోజులు అందుకోసమే నీకు సీట్ ఫిక్స్ చేయకపోయినా ఆయనకి ఇస్తాడు ఈ వారం. అట్లా స్వామి అంతా మన యొక్క ఆర్తిని చూస్తూ ఉంటాడు. సో మనం ఎక్కడ కూడా అహంకారాన్ని ఇంత రవంతా కూడా చూపించకూడదు. చూపిస్తే ఇమ్మీడియట్గా స్వామి దానికి రిప్లై ఇస్తాడు. మన అహంకారాన్ని కూగడి వేయడానికి పీకి వేయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి స్వామి దగ్గర ఆ విధంగా మనం ఆర్తిని ప్రదర్శిస్తే భగవంతుడి అనుగ్రహ ఆశిస్తూ మనకు దండిగా లభిస్తాయని తీరుస్తోంది. తర్వాత 15వ తేదీ అంటే శనివారం రోజు మనందరికీ తెలుసు 3 డిస్ట్రిక్ట్స్ కర్నూలు, అనంతపురం, నెల్లూరుకి రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ మీటింగ్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్, సమితి ఆఫీస్ బేరర్స్, భజన మండలి కన్వీనర్స్, ఆఫీస్లో మామూలుగా యాక్టివ్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో ఆ ఆన్లైన్ మీటింగ్లో జాయిన్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. బాల వికాస్ గురువులు కూడా సెంటనరీ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అక్కడ ఇవ్వబోతారు. కాబట్టి యాక్టివ్ వర్కర్స్, బాల వికాస్ టీచర్స్, అలాగే డిస్ట్రిక్ట్ అండ్ సమితి ఆఫీస్ బేరర్స్, భజన మండలి కన్వీనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ సమావేశంలో పాల్గొని దాన్ని వారి సూచనలు మీరంతా గ్రహించి దాని ప్రకారం మీ యొక్క కార్యాచరణను ఏర్పాటు చేస్తుందో కోరుచు. 8 o'clock సాటర్డే ఈవినింగ్. స్వామి సత్య
సుఖీ